హాయ్ ఫ్రెండ్స్, రోజు అడిగినట్టే మా వారిని ఈరోజు ఏం వండాలండి అని అడిగాను. నీకు తోచింది చేసేయి అంటారు. తోచింది చేసే అన్నా కూడా వాళ్ళకి నచ్చిందే మనం చేస్తాం కదా ఎంతైనా. అలాగే నేను కూడాను. దోసకాయ పైన టెర్రస్ గార్డెన్లో వచ్చిందండి. అది కోసుకొచ్చారు నిన్న. సరే, కొంచెం ఆవపిండి నీళ్ళలో కలిపట్టే పెట్టాను, ముక్కలు తరిగేలోపు నానుతుందని. అలాగే వంకాయని చక్కగా స్టవ్ మీద కాల్చేసేసుకొని తొక్క తీసేసి పురుగు ఏమన్నా ఉందా చూసుకొని చక్కగా శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కావాల్సినవన్నీ వేసేసుకొని పచ్చిపులుసులో బెల్లంతో సహా అన్నీ వేసేసుకొని పైన పోపు పెట్టేశాను అన్నమాట. ముద్దపప్పు ఏమో కుక్కర్లో పెట్టేశాను. తెలిసిందేగా, కాంబినేషన్ మనకి పప్పు లేకుండా అవ్వదు. పప్పుకి ముద్దపప్పు ఉండాల్సిందే ఈ కాంబినేషన్లో. వంకాయ పచ్చిపులుసు, ముద్దపప్పు, అలాగే దోసకాయ ఆవబద్దాలు అన్నీ వేసేసి ఇలా చక్కగా నలిపేసేస్తే చక్కగా ఉప్పు కారం బాగా అంటి యమ్మీగా వంకాయ పులుసు సూపర్గా ఉంటుంది. ఆయనకి ముద్దపప్పు, ఈ వంకాయ పచ్చి పులుసు, ఈ ఆవబద్దలు నాకు కూడా చాలా ఇష్టం అండి, అంటే మహా ఇష్టం. సో అది అన్నీ వేసేసి చక్కగా, మీరు బెల్లం వేసుకుంటారా? మేమైతే వేసుకుంటామండి. చక్కగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఆవబద్దలు, వంకాయ పచ్చి పులుసు, ముద్దపప్పు. అదన్నమాట ఇవాళ మా మెను. బాగుంది కదా? నచ్చితే ఓ లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. అందరికీ శుభరాత్రి.